ఎలీషా దగ్గర పనిచేస్తున్నాడు గెహజీ. ఎప్పుడైతే ఈ ఎలీషా ఆ రాజుకి జరగాల్సింది చెప్పాడో రాజు కోపం వచ్చింది. జరగాల్సింది అదే, కానీ రాజు ఆ మాట విని చాలా బాధపడ్డాడు, కోప్పడి ఈ నెలగని పట్టుకొని బంధించాలని చెప్పి సైన్యాన్ని పంపించాడు. సైన్యము తెల్లారు వస్తుంది, పెందలకన్నా వస్తుంది సైన్యం అంతా. అర్ధరాత్రి వచ్చిందేమో తెలియదు, కానీ మొత్తానికి సైన్యం వచ్చి చుట్టూ ముట్టేసిందంట సైన్యం అంతా. గుర్రాలు, రథాలు, సైనికులు అందరూ ఎవరిని ఒక్కడిని పట్టుకోవడానికి, దైవజనుడైన ఒక్క ఎలీషాని పట్టుకోవడానికి ఆ సైన్యం అంతా వచ్చేసింది. అక్కడ ఆ గుడారంలో ఎవరున్నారు? దైవజనుడితో పాటు వాడు పనివాడైన గెహజీ ఉన్నాడు. సో గెహజీ అట పెందలకన్నా లేచాడట. పెందలకన్నా లేచి బయటకు వచ్చాడు, గుడారంలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే చుట్టూ సైన్యం ఉన్నాయట. దైవజనుడితో వచ్చి అంటున్నాడట, అయ్యా మనం ఇప్పుడు ఏం చేస్తాం, తప్పించుకోలేము, చుట్టూ కూడా రాజు సైన్యాన్ని పంపించేశాడు. చుట్టూ చూస్తే సైన్యం ఉంది, రథములు, గుర్రాలు, అబ్బో మనం ఎక్కడికి తప్పించుకునే అవకాశం లేకుండా వాడు ఏం చేశాడు, సైన్యం వచ్చేసింది అని భయంతో కంగారుతో వెళ్ళి ఆ దైవజనుడికి చెప్తున్నాడు. ఆ దైవజనుడు ఈ మాటలన్నీ విని వీడు భయపడుతున్నాడు, కానీ దైవజనుడు భయపడలా. అతను భయపడొద్దురా, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మన పక్షాన ఉండేవాళ్ళు వాళ్ళకంటే అధికులు. అధికులు అంటే ఏంటి? ఎక్కువ మంది. అక్కడ ఉన్న సైన్యం చూస్తే ఎక్కువ మంది ఉన్నారు. ఈయన అంటాడు వాళ్ళకంటే మన చుట్టూ ఉన్న సైన్యం ఇంకా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు అదే సైన్యము ఇప్పుడు ఈయన చుట్టూ ఉంది. ఆ విషయం ఎలీషాకి తెలుసు, కానీ గెహజీకి తెలియదు, పనివాడికి తెలియదు. ఆ పనివాడు అనుకుంటున్నాడు, చెప్తున్నాడు, గురువుగారు చెప్తున్నాడు, రే వాడికంటే వాళ్ళకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా గొప్ప మంది ఉన్నారు, ఇంకా అధికులై ఉన్నారని చెప్తుంటే ఆడికి ఎక్కడున్నారు ఏంటి కనబడట్లేదు, వాళ్ళే కనబడుతున్నారు నాకు, మన చుట్టూ ఎవరు ఉన్నట్టు మనకు కనబడట్లేదని అంటున్నాడు. అప్పుడు ఆ ఎలీషా ఏం చేశాడంటే, యెహోవా ఈ పనివాడి చూచున్నట్లుగా దయచేసి వీని కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడట. దయచేసి వీని కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేయగా దేవుడు ఆ పనివాని కళ్ళు తెరవ చేసెను. అంటే ఆ గెహజీ కళ్ళు దేవుడు ఏం చేశాడట, తెరిచాడట. కళ్ళు లేవా అండి? వాడికి కళ్ళు ఉన్నాయి, శరీర సంబంధమైన నేత్రాలు వాడికి ఉన్నాయి. వాడేం అంధుడు కాదు, గుడ్డోడు కాదు, వాడు కళ్ళు ఉన్నాయి. అయితే ఆత్మ సంబంధముగా చూసే నేత్రాలు వాడికి లేవు. వాడు దేవుడిచ్చే ఆ గొప్ప కాపుదల చూసే నేత్రాలు వాడికి లేదు. సో అప్పుడు దేవుడు వాడి కళ్ళు తెరవగా అప్పుడు ఏమైందంటే ఎలీషా చుట్టూ ఏమున్నాయట, పర్వతములు, అగ్ని పర్వతములు, అగ్ని రథములు, అగ్ని గుర్రములు, ఇవి ఉండటం చూసాడట. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడట. అంటే ఈరోజు గమనించండి, నువ్వు ఒంటరిగా ఒక్కదానం అనుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావు, నువ్వు ప్రయాణమే వెళ్ళిపోతున్నావు, నాతో ఎవరు లేరు అనుకుంటున్నావు. కానీ దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి చోటికి కూడా అతని యొక్క దేవుని కాపుదల నీకుంటూ ఉంది. తన సైన్యాన్ని నీకు పంపిస్తున్నాడు, తన దూతలు నీకు కావలుగా పెడుతున్నాడు. నీకు వాక్యాన్ని చెప్పిన బైబిల్లో చూస్తే 34వ కీర్తనలో ఉంటుంది అన్నమాట, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలుండి వారిని రక్షిస్తాయట. చూశారు? దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి చుట్టూ ఒక సంరక్షణగా దేవుడు ఏం చేస్తాడు, ఒక కవచంగా తన కాపుదలు ఇస్తాడు.